జై శ్రీమన్నారాయణ. మల్లాపూర్ గ్రామంలో నిర్వహించుకున్నటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు 6వ రోజు అంగరంగ వైభవంగా చక్రదీప్తోత్సవ కార్యక్రమం సంపూర్ణంగా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. ఈ యొక్క మా యొక్క విజ్ఞప్తిని మనసులో పెట్టుకొని మా యొక్క గ్రామానికి వచ్చేసినటువంటి ఆ యొక్క భూపతిరెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి ఆ యొక్క లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాలు ఎప్పటికి కూడా ఇలాగే ఉండి అంచెలంచెలుగా రాజకీయ రంగంలో కూడా ధార్మిక సేవలో పాల్గొనాలని చెప్పేసి ఆ యొక్క గ్రామ భక్తులే కాకుండా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మా అర్చకుల నుంచి కూడా శతమానం భవతి జలాయు పురుషేంద్రియేంద్రియే ప్రతిష్టతి. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గత 6 రోజుల నుండి జరుగుతున్నటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొనమని మన గ్రామ పెద్దలు, మన విడిసి సభ్యులందరూ కూడా నన్ను మరి నిజాంలో ఇంటికి ఆహ్వానించినప్పుడు తప్పకుండా నేను వస్తానని చెప్పాను. మరి ఇవాళ కొద్దిగా ఆలస్యమైనప్పటికీ తప్పకుండా మీ ఉత్సాహంలో నేను భాగస్వామి మన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని దీవెనలు తీసుకుందామని చెప్పి మీ గ్రామానికి రావడం జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ చూస్తూ ఉంటే మనకు చాలా పండుగ వాతావరణం ఉంది. తప్పకుండా ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలు మన అందరి మీద ఉంటాయి. మీకు అందరూ కూడా ముఖ్యంగా మల్లాపూర్ గ్రామ వాసులకు అందరూ కూడా ఆయుష్ ఆరోగ్యాలతోని మరి వారి పంటలతోని సుఖ శాంతులతో మీరందరూ కూడా ఆనందంగా జీవించేటట్టు, అదేవిధంగా మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత స్థానాల్లో ఎదిగి మరి వాళ్ళు మీ కుటుంబానికి, మీ ప్రాంతానికి, గ్రామానికి మంచిగా తెస్తారని చెప్పి తెచ్చేటట్టు ఆ భగవంతుడు జీవించాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా ఈ దేవస్థానం యొక్క అభివృద్ధిలో కానీ మరి మల్లాపూర్ గ్రామం యొక్క అభివృద్ధిలో కానీ తప్పకుండా ప్రభుత్వం తరఫున ఏదైనా సహాయం ఏది అవసరం ఉన్నా కానీ తప్పకుండా మీ వెంట నేను ఉంటాను. మీ అందరి దీవెనలతో ఈరోజు మీ ముందు ఎమ్మెల్యేగా నిలబడ్డాను. తప్పకుండా మల్లాపూర్ గ్రామం అంటే నాకు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుండి కూడా ప్రత్యేకమైన అభిమానం, ఈ గ్రామస్తులు చూపినటువంటి చొరవ